ఛానల్. ఈరోజు ప్రభాస్ సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, ప్రభాస్ ఫ్యాన్స్కు ఒకేసారి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అంట. అసలు ఏమైంది, గుడ్ న్యూస్ ఏంటి, అసలు బ్యాడ్ న్యూస్ ఏంటి, ప్రభాస్ ఏ టాపిక్ గురించి మనం ప్రభాస్ గురించి ఏ విషయం తెలుసుకోబోతున్నామో దాని గురించి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాం. ప్రెజెంటింగ్ వరకు చూడండి. ప్రభాస్ దూకుడు, సెట్స్పై 4 ప్రాజెక్టులు, వరుస ట్రీట్స్ సిద్ధమంట. అదేంటో చూద్దాం ఇప్పుడు. ప్రభాస్ ఒకేసారి 3-4 భారీ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ తన అభిమానులకు వరుస ట్రీట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం స్పిరిట్. యానిమల్ ఫేమ్ తృప్తి దీప్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో మరోసారి మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు గత ఏడాదే పట్టాలెక్కాల్సి ఉన్నప్పటికీ ప్రభాస్ ఇతర చిత్రాల కమిట్మెంట్స్ కారణంగా ఇది 2026కు వాయిదా పడింది. ప్రస్తుతం రాజాసాబ్ తర్వాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్ తన డేట్స్ను సర్దుబాటు చేయాల్సి రావడంతో స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మరికొంతకాలం ఆలస్యం కానుంది. ప్రస్తుతం ప్రభాస్ తన పూర్తి ఫోకస్ను ఫౌజీ సినిమాపై పెట్టారు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ డ్రామా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుమారు 400 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరా లేదా నవంబర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60% పూర్తయినట్లు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్కి 2898 AD పార్ట్ 2 సీక్వెల్ పనులు కూడా వేగవంతమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2వ భాగం షూటింగు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఇప్పటికే తమ డేట్స్ కేటాయించి సెట్స్లో జాయిన్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఏప్రిల్ 10 నుంచి ఈ సెట్స్లో అడుగుపెట్టబోతున్నారు. ఇందులో ఆయన కర్ణ పాత్రలో మరింత శక్తివంతంగా కనిపిస్తారని, ముఖ్యంగా మహాభారత ఘట్టానికి సంబంధించిన సన్నివేశాలను ముందుగా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ 2 భారీ చిత్రాలు షూటింగ్ల వల్ల స్పిరిట్ సినిమా ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తుంది. టెక్నికల్ పరంగా పనులు మాత్రం ఆగలేదు. ప్రభాస్ అందుబాటులో లేకపోయినప్పటికీ సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే గోవాలో ఒక కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేశారు. ప్రభాస్ లేని సన్నివేశాలను ఇతర నటీనటులతో చిత్రీకరించాల్సిన భాగాలను దర్శకుడు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. షూటింగ్ ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం తమ లక్ష్యం నుంచి పక్కకు జరగడం లేదు. స్పిరిట్ మూవీని ముందుగా ప్రకటించినట్లుగానే మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తి స్థాయిలో సందీప్ సెట్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకేసారి 3-4 భారీ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ ప్రభాస్ తన అభిమానులకు వరుస ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సో నిజంగానే ప్రభాస్కి చాలా గ్రేట్ అని చెప్పాలి. ప్రభాస్ మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు ఇప్పటివరకు. ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో కాకుండా వరల్డ్ వైడ్గా కూడా ప్రభాస్కు మంచి ఫ్యాన్స్ ఉన్నారంటే అదంతా ఆయన కృషి వల్లనే. సో మనం అందరం ఇంకా వేచి చూడాల్సిందే. ప్రభాస్ది స్పిరిట్ అని, కల్కి అని, ఫౌజీ అని ఈ 3 సినిమాలు అయితే ప్రజెంట్ అయితే మన ముందుతున్నాయి. చూద్దాం ఏ సినిమా ఎంతవరకు హిట్ అయ్యి ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో. ఏదేమైనప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండుగ అని చెప్పవచ్చు అనమాట. ఇదండి ప్రభాస్ సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.